हाँ। यस सर, महेश गारू। हाँ। तो आप अपना पीपीटी के साथ एक कॉन्वर्जेशन लिखा ना, कॉन्वर्जेशन राशि అని చెప్పారు కదా। ओके सर। सर, सर वो आप वो पीपीटी दिखाते हुए पढ़िए। तो अगर मिस्टेक है तो मैं अभी करेक्ट करूंगा, मिस्टेक्स ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేస్తాను। ठीक है ओके सर। सर, शुरू कीजिए। तो स्विमिंग पूल के हम्म। पास मुझे और हम्म। एक अजनबी के बीच में बातचीत है सर। ఓకే, తెలుగులో కూడా చెప్పండి। ఆ, ఒక స్విమ్మింగ్ పూల్ వద్ద నాకు ఒక అపరిచిత లేదా కొత్త వ్యక్తితో సంభాషణ సార్. మా మధ్య జరిగిన సంభాషణ ఇది. ఓకే, అజనబీ మీన్స్ అన్నోన్ పర్సన్ అన్నమాట, అజ్ఞాత వ్యక్తి, తెలియని వ్యక్తి। ఓకే సార్। సార్, నేను అడుగుతున్నాను సార్, ఎవరండి మీరు, ఎవరి గురించి చూస్తున్నారు? ఓకే। हिंदी में, आप कौन है, हम्म। किसके लिए देख रहे हैं? यस, किसके लिए देख रहे हैं, या किसके बारे में देख रहे हैं, రెండు వాడచ్చు పర్లేదు। ఓకే, किसके लिए देख रहे हैं या किसके देख बारे में देख रहे देख रहे हैं। हैं। ओके नेक्स्ट। ओके आ गया। ओके, किसके लिए देख रहे हैं। यस सर, नेक्स्ट। ఆయన అడుగుతున్నాడు సార్, ఇక్కడ हाँ सर। స్విమ్మింగ్ లో ఇక్కడ స్విమ్మింగ్ లో శిక్షణ ఎలా ఉంటుంది మొదలైన వివరాలు తెలుసుకుందామని వచ్చానండి. हम्म। इन्फॉर्मेशन ఎవరిస్తారండి? ओके। हम्म। सेम थिंग इन हिंदी में। हाँ, मैं जानने आया हूँ कि हम्म। यहाँ हम्म। स्विमिंग की ट्रेनिंग कैसी होती है। हम्म। यह जानकारी कौन देगा जी? कौन देगा जी। ओके, ये 1 सेकंड सर। मैं जानने आया हूँ या मैं जानने के लिए आया हूँ। ये सर అంటే మనకి యాక్చువల్ గా కేలియే కూడా వాడతాం। तो हम्म, बहुत सारे लोग या షార్ట్ కట్ में యూజ్ करते हैं, जानने आया हूँ అంటారు, కేలియే తీసి మాట్లాడరు అనమాట, ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు పర్లేదు। मैं जानने या मैं मालूम करने के लिए, जानने के लिए आया हूँ कि शिक्षण ఎలా ఉంటుంది। ఓకే। यस। यह स्विमिंग की ट्रेनिंग कैसे होती है, जानकारी कौन देगा, ఎవరు ఇస్తారు, ఎవరు ఇస్తారండి, कौन देंगे అని సార్, రెస్పెక్ట్ కదా, బాగుంటుంది। ओके। ओके। तो बाद में चेक कीजिए, बाद में करेक्ट कीजिए। कौन देंगे, कौन देगा मतलब ఇక్కడ కొద్దిగా సింగిల్ అవుతుంది కాబట్టి రెస్పెక్ట్ అని సరిపోతుంది, ఓకే कौन देंगे। కానీ ఇక్కడ సింపుల్ ప్రెజెన్స్ కూడా వాడచ్చు సార్, कौन देते हैं కూడా జనరల్ గా వాడచ్చు, అంటే జనరల్ గా ఇస్తుంటారు కదా రోజు కాబట్టి అలా కూడా వాడచ్చు। ఎస్ సార్, గుడ్ నెక్స్ట్। ओ सर, आप हैं इसमें महेश जी। यस, आपका फोटो है। స్విమ్మింగ్ పూల్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు. हम्म। ఎంత ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు. బయటికి వెళ్ళినట్టున్నాడు. हम्म। వచ్చేస్తాడు. అప్పటి हम्म। వరకు మీరు ఇక్కడ కూర్చోవచ్చు. కూర్చోవచ్చు। ఎస్ సార్। हम्म। स्विमिंग पूल प्रबंधक के रूप में एक आदमी है। प्रबंधक मीन्स अभी मैनेजर అనమాట। में ఓకే। अभी तक वो यही रहा था। यही रहा था, तो సింపుల్ గా आ, यही था ना, हाँ ఓకే సరిపోద్ది। हाँ हाँ, करेक्ट, यही था। यही रहा था, इस इतना जरूरत नहीं बस। गलत तो हाँ नहीं है, రాంగ్ అయితే కాదు కానీ। तो हाँ సింపుల్ గా అయితే अब तक वो यही था, यही रहा था। हाँ, నెక్స్ట్। यही था बाउंड सर इनका नहीं। हाँ, అవును సార్, ఎగ్జాక్ట్ బాగుంటుంది, यही था बस। यही था। हम्म। बाहर गए होगा। बाहर गए होगा। गया होगा అంటే हाँ, గయా అయితే హోగా, గయే అయితే హోంగే వస్తుంది, ओके। हाँ, రెస్పెక్ట్ गए కదా। हो। हाँ, गए గయే होंगे। హోంగే। तो ముందు షాయద్ పెట్టుకోండి, ఇంకా డబుల్ స్ట్రాంగ్ ఉంటుంది, షాయద్ బాహర్ గయే హోంగే అంటే బయటికి వెళ్ళినట్టున్నాడు బహుశా అని డౌట్ हाँ, ఎక్స్ప్రెస్ చేస్తాం, కానీ ఇది ఆల్రెడీ హోగా యూజ్ చేశారు కాబట్టి అవసరం లేదు। शायद बाहर ఓకే, गया होगा। గయా హోగా। ఎస్ సార్, నెక్స్ట్। वो आएंगे, వచ్చేస్తారు ఆయన। వచ్చేస్తారు, ఆయంగే వస్తారు। तब तक आप यहाँ बैठ सकते हैं। బయట सकते हैं। అప్పటి వరకు మీరు అక్కడ కూర్చోవచ్చు। కూర్చోవచ్చు. ఎస్ సార్। మీరు రోజు రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంటారా? మా అబ్బాయిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫీజు ఎంత ఉంటుందండి? ఓకే। రెగ్యులర్ గా అన్నదానికి నియమిత్ రూప్ से అని వాడాను సార్. అవును సార్, ఆ आप రోజు आप రోజు అంటేనే ఇంకా నియమిత రూల్స్ అనమాట, हाँ, ఇంకా हाँ, దాంట్లోనే रोज। మీనింగ్ వచ్చేస్తుంది। ఇంకా రోజు అవసరం లేదు, ఆ నియమిత రూప్సే పెట్టండి।
ఇంకా రోజు ओके। అవసరం లేదు। आप हाँ, नियमित रूप से आप रोज यहाँ आते हैं क्या? मेरा हम्म, बेटा को ज्वाइन करना चाहता हूँ। चाहता हूँ। फीस कितना रहेगा जी? ఇది यस కరెక్టేనా సార్? ఫీజ్ అంతే సార్, ఫీజ్ కిतना रहेगा లేకపోతే ఫీజ్ కిतना होगा అనాలి। ఉమ్, ఆ, పర్వాలేదు, వాడచ్చు సార్, పర్లేదు అంటే రహేగా అనేది రహ అనేది యాక్చువల్ గా నివసించడానికి వాడతాం। ఉమ్, ఇక్కడ రేట్ ఎంత ఉంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అనే దానికి యాక్చువల్ హో అనే వర్బ్ యూస్ చేస్తాం। అదే. ఓకే, ఫీజ్ కిतना होगा, రహేగా भी యూజ్ చేస్తాం ఎందుకంటే చాలా మంది వాడతారు సార్, నేను వింటుంటాను కదా, కిतना रहेगा అంటారు, యాక్చువల్ కిतना होगा ఇట్స్ జనరల్ కాబట్టి ఫీజ్ కిतना होता है కూడా వాడచ్చు సింపుల్ లో। అంటే మనం రెగ్యులర్ గా మనం అదేంటంటే ఎంక్వైరీ కదా సార్, ఎంక్వైరీ ఉమ్, అనేది ఫీచర్ టెన్స్ లే కాదు, సింపుల్ ప్రెజెన్స్ లో కూడా అడగొచ్చు। అలాగే. फीस कितना होता है, कितना होगा। या नेक्स्ट। నేను రోజు వస్తుంటాను. మామూలుగా రోజు ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే నెలకు పెర్ పర్సన్ 1500 అండి. यस ఆ, सर। కో- కోచింగ్ తో పాటు నేర్చుకోవాలంటే ఇంకొక 1000 అదనం, 1000 రూపాయలు అదనం. परफेक्ट। हाँ, मैं रोज आ रहा हूँ। हम्म आमतौर पर रोज प्रैक्टिस करने के लिए तो फीस हम्म प्रति व्यक्ति को महीने को 1500 रुपये सौ है। सौ पंद्रह रुपये सौ है रुपया है। कोचिंग के साथ सीखने के लिए, और 1,000 एक्स्ट्रा रहेगा। ये एक्स्ट्रा रहेगा। ओके सर, वन सेकेंड। हाँ मैं रोज आ रहा हूँ, నేను రోజు వస్తున్నాను। ఆమ్ తౌర్ పర్ అంటే కామన్ గా, సాధారణంగా। ఎస్, ఆమ్ తౌర్ పర్, సాధారణ రూప్ సే, సామాన్యతః, సర్వ చాలా వర్డ్స్ ఉంటాయి దీనికి। हाँ, మామూలుగా ఆమ్ हाँ, తౌర్ పర్, साधारण रूप से, साधारणतया। ओके, रोज प्रैक्टिस करने के लिए तो फीस प्रति व्यक्ति को, हर व्यक्ति को, यस, महीने को 100, 1500। ओके, हम्म, 1500 है। कोचिंग के पदिहेను साथ। వందలండి। कोचिंग के साथ सीखने के लिए तो 1000 एक्स्ट्रा रहेगा, नहीं तो एक्स्ट्रा होगा। यस होगा। यस। ओके, यस नेक्स्ट। यस, वीडियो भी है। మా వాడు మావాడు। మా వాడు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వాడు కూడా నాతో పాటు వచ్చాడు, కానీ బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర వాడి ఫ్రెండ్స్ కనిపిస్తే అక్కడ ఆగిపోయాడు. मेरा बेटा तैरना सीखने के लिए इंटरेस्ट दिखा रहा है। रुचि दिखा रहा है, यस। रुचि दिखा रहा है। वो हम्म। भी मेरे साथ आया, लेकिन आया। बास्केटबॉल कोर्ट के पास दोस्तों देखकर वहां रुक गया। దో ఫ్రెండ్స్ 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 కనిపిస్తే దోస్త్ అంతే। నో సార్, हम्म, వన్ సార్ కనిపిస్తే కదా, हम्म, దేక్కర్ కాదు, అంటే ఫ్రెండ్స్ ని చూసి అక్కడ ఆగిపోయాడు అన్నాం हाँ, కదా। हाँ, కానీ మీరు అదే అండి. తెలుగులో ఏమన్నారు, వాడి ఫ్రెండ్స్ కనిపిస్తే అన్నారు। हाँ, అప్పుడు కొద్దిగా అంటే మీకు ఇక్కడ ఇది కరెక్టే, అది అది కరెక్ట్, ఇక్కడ తెలుగు హిందీ మ్యాచ్ అయిపోయింది అక్కడ చూడండి। ఫర్ ఎగ్జాంపుల్, మేరా हाँ, బేటా తైరనా సీఖనే కే లియే ఇంట్రెస్ట్ దిఖా రहा है, చూపిస్తున్నాడు। वो भी मेरे हम्म, साथ आया, लेकिन बास्केटबॉल कोर्ट के पास दोस्तों को देखकर, అక్కడ ఈ హిందీలో అయితే కో పెట్టండి సరిపోతుంది। బాస్కెట్ బాల్ కోర్ట్ కే పాస్ దోస్తో దేకర్ అంటే ఫ్రెండ్స్ ని చూసి వహా రుక్ గయా, हम्म, అక్కడ ఆగిపోయాడు, అక్కడ ఆగిపోయాడు కదా। సో మీరు हम्म। తెలుగులో రాసింది ఏంటి, दोस्तों को బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర వాడి ఫ్రెండ్స్ కనిపిస్తే, అప్పుడు ఎట్లా, बास्केट बॉल कोर्ट के पास उनके फ्रेंड्स दिखाई देते तो, అంటే దిఖాయి దేతే తో వహా రుక్ గయా అంటారు। కానీ మీరు రాసింది కరెక్టే, సేమ్ మీనింగ్ వస్తుంది, అక్కడ దోస్తంకో పెట్టినా సరిపోతుంది। అదే హిందీలో అయితే ఫ్రెండ్స్ చూసి ఆగిపోయాడు అన్నట్టుగా వస్తుంది. ఆ, ఓకే అంతే, ఇక్కడ కనిపిస్తే అన్నారు కాబట్టి వర్బ్ మార్చాలి, టూ ట్రాన్స్లేషన్ కావాలి। ఓకే సార్, ठीक है, बस दोस्तों को దిఖాయి పెట్టినా ది- అక్కడ ఆ మీనింగ్ వస్తుంది। దిఖాయి దేతే తో, దిఖాయి దేతేతో. ఎస్ అంతే, కనిపిస్తే వహి రుక్ గయా। మీ వాడి వయసు ఎంత? ఇంతకుముందు మీ వాడికి స్విమ్మింగ్ ఏమైనా వచ్చా? हम्म। आपका बेटा का उम्र कितना है? इसके यस। पहले हम्म। अ, इसके पहले आपका बेटा को तैरना कुछ भी आता है क्या?
तैरना कुछ भी आता है ఈదటం ఏమైనా వచ్చా కరెక్టే కదా సార్ ఇది సెంటెన్స్? हाँ आपका बेटा का उम्र आपकी बेटी की బేటా అంతే యాక్చువల్ ఉమ్రు స్త్రీలింగ్ శబ్దం అనమాట పర్ఫెక్ట్ గ్రామర్ మొత్తం చెక్ చేయాలంటే అట్లా పోతుంది ఆప్కే బేటే కా ఆప్కి బేటే కి అనమాట యాక్చువల్ గా పక్కన కారకు వస్తే అకార అంతా లెకార అవుతాయి అనుకుంటే ఆప్కా ఆప్కే అవుద్ది బేటా బేటే అవుద్ది అంటే అది బాగా డెప్త్ రూల్ అండి అంటే పుంలింగ్ అకారాంత శబ్దాల తర్వాత ఏదైనా కారకు వస్తే అకారాంతం ఎకారాంతం అంత రూల్ అనమాట వెయిటే యాక్చువల్ గా అయిపోతుంది. ఆప్కా బేటా సింపుల్ అయిపోయింది కానీ ఆప్కే బేటే కి స్త్రీలింగ్ ఉమ్ర్. ఎందుకంటే ఉమ్రు అనమాట ఆప్కే ఓకే. బేటేకి ఉమ్రు కితనీ హే అనాలన్నమాట కితనా అని ఏం చేస్తాం కితనీ అంటాం ఇది మరీ గ్రామర్ సార్ ఇది ఇంత గ్రామర్కి వెళ్ళిపోతే భయం వేస్తుంది నేను అదే మామూలుగా చెప్తున్నాను అలాగే జనరల్ గా సార్. మీరు రాసింది ఎవరు కరెక్ట్ చేయరు నేను టీచర్ కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నా आपका बेटा का उम्र कितना है ना इट्स ओके इसके అని पहले हाँ इसके అ- पहले या इससे पहले आपका అదే बेटा को तैरना भी आता है क्या अंत आपके बेटे को ఉమ్. हाँ इससे पहले आपके बेटे को तैरना भी आता है क्या करेक्ट है सच నెక్స్ట్ మా వాడికి 14 సంవత్సరాలు పద్నాలుగు అయితే సంవత్సరాలు 9వ తరగతి చదువుతున్నాడు. ఆటలంటే బాగా ఇష్టం. స్విమ్మింగ్ అసలు ఏమీ రాదు వాడికి. వాడికి ఎస్ సార్ मेरा बेटा को उम्र 14 साल है जी। 9वीं कक्षा पढ़ रहा है। उसको खेल खेलना बहुत पसंद है। यस आ, उसे स्विमिंग बिल्कुल नहीं आती। उसको बिल्कुल स्विमिंग बिल्कुल नहीं आती तो मेरा बेटा मेरे बेटे की उम्र అనమాట ఇది ఓకే हम्म, मेरे बेटे की उम्र 14 साल है जी हम्म, 9वीं कक्षा हम्म, अंटा अన్నమాట नौवा नहीं क्योंकि कक्षा सीलिंग शब्द है ओके ఓకే. 9वीं कक्षा पढ़ रहा है उसको खेल खेलना बहुत पसंद है ఆడటం చాలా ఇష్టం उसे स्विमिंग बिल्कुल नहीं आती అతనికి స్విమ్మింగ్ అస్సలు రాదు ఎస్ సార్ గుడ్ నెక్స్ట్ సో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి జాయిన్ చేయండి, బాగుంటుంది. విత్ కోచింగ్ జాయిన్ విత్ కోచింగ్ జాయిన్ చేయండి. అన్ని వాళ్ళే నేర్పిస్తారు, చూసుకుంటారు. ఓకే आपका बेटा इंटरेस्ट दिखा रहा है, इसलिए ज्वाइन करवाइए। करवाइए करेक्ट है सर? అంతే ज्वाइन। సార్ జాయిన్ చేయించండి కదా జాయిన్ చేయండి అంటే జాయిన్ हाँ కీజియే కర్వా అంటే జాయిన్ చేయించండి అని వస్తుంది జాయిన్ కీజీ సరిపోతుంది हाँ, ओके आपका करेक्ट। बेटा रुचि दिखा रहा है नहीं तो दिलचस्पी అంటారు లేకపోతే రుచి तो आपका हाँ बेटा रुचि दिखा रहा है రుచి అంటే మనం తెలుగులో ఏమనుకుంటాం టేస్ట్ అనుకుంటాం కదా కానీ హిందీలో రుచి हाँ అంటే ఇంట్రెస్ట్ అనమాట इंटरेस्ट। इसलिए జాయిన్ करवाइए జాయిన్ చేయించండి ఇలా కూడా వాడతారు సార్ జాయిన్ కీజీ ఆ జాయిన్ చేయించండి అంటాం కదా हाँ వాళ్ళ తీసేయచ్చు हाँ, अच्छा लगेगा अच्छा लगे। బాగుంటుంది कोचिंग के अच्छा साथ होगा ज्वाइन। हाँ हम्म, यस अच्छा होगा या अच्छा लगेगा दो यूज कर सकते हैं ओके विथ कोचिंग ज्वाइन చేయండి కోచింగ్ के साथ कोचिंग ज्वाइन करवाइए ज्वाइन ज्वाइन कीजिए करवाइए। हम्म, यस सब सर कुछ అన్ని వాళ్ళే నేర్పిస్తారు सब सब कुछ कुछ वो वे ही से। సిఖాయి हाँ वो ही వే हाँ ही वो అన్నారు సార్ బాగుంటుంది వాళ్ళే అన్నారు కదా మీరు हाँ అలాగే సార్। सब వాళ్ళు कुछ वे ही నేర్పిస్తారంటే सिखाएंगे। ఆ, ఓకే సార్ ఇప్పుడు చూడండి బస్ వాళ్ళు నేర్పిస్తారు అనుకోండి వే సిఖాయింగ్ అని వాళ్ళే నేర్పిస్తారు కదా वो ही అనమాట वे ही या वो ही सिखाएंगे और देखभाल करेंगे అంటే करेंगे। టేక్ కేర్ జాగ్రత్తగా చూసుకుంటారు నాకు ఓకే బాగుంది ఓకే. ఎస్ సార్ పర్వాలేదు సేఫ్టీ పర్వాలేదంటారా? సేఫ్టీ అది బాగానే ఉంటుందా? కోచింగ్ బాగానే ఉంటుందా? परवाह नहीं है ना? सुरक्षा आदि अच्छा होते हैं क्या? कोचिंग अच्छी तरह होती है क्या? होती है क्या परवाह नहीं क्या कोई बात नहीं ना ఇలా కూడా అంటారు అనమాట ఓకే పర్వా నై నా कोई बात नहीं ना అంటారు कोई बात नहीं ना परवाह नहीं ना సురక్ష అంటే సేఫ్టీ అన్నమాట యా సురక్ష అది అచ్చే होते हैं ना బాగుంటాయి కదా కోచింగ్ अच्छी तरह होती है क्या ఎస్ కోచింగ్ హిందీలో అసలు ప్రశిక్షణ అంటాం అన్నమాట प्रशिक्षण తెలుగులో प्रशिक्षण। ఆ, ప్రశిక్షణ తెలుగు కూడా వాడతాం तो प्रशिक्षण अच्छी होती है क्या अच्छी तरह होती है क्या यस सर नेक्स्ट सेफ्टी चलो
సేఫ్టీ చాలా బాగుంటుందండి. నిరంతర ఉమ్, పర్యవేక్షణ ఉంటుంది. ఉమ్, ఇద్దరు ఇద్దరు ఎక్స్పర్ట్ కోచ్లు ఉన్నారు. ఉమ్, మేనేజర్ తోనూ కోచ్ తో కూడా ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకోండి. ఉమ్, అదిగో ఆ వస్తున్నాయనే మేనేజర్. ఉమ్, ఫీజు, టైమింగ్స్, కోచింగ్ గురించి ఆయన అడిగితే ఆయన ఉమ్. మరింత వివరంగా చెప్తాడు. చెప్తారు. ఎస్ సార్. सेफ्टी अच्छी लगती है, लगातार अच्छी। निगरानी 1 సెకండ్ 1 సెకండ్. సేఫ్టీ అచ్చి హోతీ హై. अच्छी అచ్చి होती హోతీ హై, అచ్చి లగ్తీ హై అంటే మంచిగా అనిపిస్తుంది అంటే है। అచ్చి లగ్తీ హై అంటాం. हम्म, హోతీ బెటర్ సరిపోద్ది, లగ్ వాడక్కర్లేదు. సేఫ్టీ అచ్చి హోతీ హై బస్ అంతే. सेफ्टी अच्छी होती అచ్చి है। లగ్తీ అంటే మంచిగా అనిపిస్తుంది अनिपि అన్నప్పుడు करेक्ट, వాడతాం. करेक्ट सर, हाँ। ఓకే, సేఫ్టీ అచ్చి హోతీ హై. నెక్స్ట్ నిరంతరం. हाँ, निरंतर पर्यवेक्षण, लगातार निगरानी। నిగరాని హోతీ హై, हाँ, పర్యవేక్షణ హోతీ హై. ఆ, हाँ, నిగరాని, నిగరాని అంటే పర్యవేక్షణ, అదే నిరీక్షించడం. लगातार అంటే కంటిన్యూస్ గా. ఓకే, రహేగి యా र- రహేగి అంటే అసలు ఫ్యూచర్ టెన్సే కాదు, ఇది మనం हाँ, రెగ్యులర్ యాక్షన్ అని చెప్పాలి. మీరు ఫస్ట్ సింపుల్ ఎట్లా వాడారు? हाँ, అట్లాగా సింపుల్ వాడండి. लगातार నిగరాని హోతీ హై అని అంటే, होती है, యా हाँ। రహతీ హై. అదే ఎక్కువ ఫ్యూచర్ వాడండి సార్, ప్రెజెంట్ వాడితే ఆ, సరి. అదేంటే మనకి ఒకటే సార్, మనకి ఎప్పుడైనా సరే టర్మ్స్ అండ్ కండిషన్స్, నెక్స్ట్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేటప్పుడు సింపుల్ పెన్స్ చెప్పుకుంటాం, అది కామన్ థింగ్ కాబట్టి. ఎస్ సార్. నెక్స్ట్. दो एक्सपर्ट प्रशिक्षक है। అనుభవపూర్వక అంతే అనొచ్చు. ఎక్స్పర్ట్ हाँ, అంటే अनुभव पूर्वक। అనుభవపూర్వక, అనుభవపూర్వక లేకపోతే ఎక్స్పర్ట్ ప్రశిక్షక్ है, ट्रेनर्स है। प्रबंधक और प्रशिक्षक के साथ भी हम्म, एक बार बात करके निर्णय ले लेंगे। ले लेंगे. ఓకే, మేనేజర్ తో కోచ్ తో ఒకసారి మాట్లాడి డెసిషన్ తీసుకుందాం. ఓకే. వన్ సెకండ్. నిర్ణయం తీసుకోండా, నిర్ణయం తీసుకుంటారా? నిర్ణయం తీసుకోండి సార్, అంటే అప్పుడు నిర్ణయం లీజియే లే అని వస్తుంది చూడండి. ఆ, ले लीजिए। లే లీజియే, బస్ లీజియే అంత సరిపోతుంది. लीजिए, ఓకే సార్। నిర్- అది నిర్ణయం లేంగే లీజియే. రాదు, లేంగే రాదండి। అవసరం లేదు, నిర్ణయం లీజియే, నిర్ణయం లీజియే. लीजिए। ఓకే. वो है, वो आने वाला आदमी मैनेजर है। फीस, टाइमिंग्स, कोचिंग के बारे में उसको पूछेंगे तो आ, वो और और ज्यादा जानकारी देंगे देंगे। देंगे. हम्म, देंगे. ఓకే. ఎస్, ఓ హై, ఓ ఆనే వాలా ఆద్మీ మేనేజర్ హై. ఓకే. हम्म, ఇంకా ఓ అవసరం లేదు, ఓ హై అతనే. ఇంక ఈ ఓ అవసరం లేదు అనమాట, ఓ నికాల్ దీజియే బస్. ఓ హై అతనే, हम्म, आने वाला आदमी. ओके, हम्म, मैनेजर है. हम्म। ओके. फीस, फीस, टाइमिंग्स, कोचिंग के बारे में उसको पूछेंगे तो అడిగితే ఓ और ज्यादा जानकारी देगा, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పూछेंगे तो या పూछతే తో కూడా వాడదు సార్, ఇంకా అడగలేదు కాబట్టి పూछेंगे तो అన్నారు, పర్లేదు. పూछते तो సింపుల్. పూछते तो और जानकारी देंगे, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎస్ సార్. ఎస్ చాలా సార్. చాలా 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 థ్యాంక్స్ అండి, ఓపిక్ గా చాలా విషయాలు చెప్పారు। మా వాడిని జాయిన్ చేసినప్పుడు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను। ఓకే. बहुत बहुत शुक्रिया दी। सब्र सब्र से बहुत बातें बताई। ఓకే. मेरा बेटा को ज्वाइन करने समय आपको और एक बार मिलूंगा। और एक बार मिलूंगा. ఓకే, बहुत बहुत शुक्रिया जी. బాగుంది. సబ్ర్ సే. సబ్ర్ అంటే ఓపిక, పేషెన్సీ, సహనశీలత. ఓర్పు అంటాం కదండి, దాన్ని హిందీలో సబ్ర్ అంటారు అనమాట. సబ్ర్ సే బహుతే బాతే బతాయి చెప్పారు. మేరా బేటేకో, మేరా అంటే మేరే అవుద్ది, బేటా బేటే అవుద్ది, కో వచ్చింది కాబట్టి అనమాట, కానీ సింగులర్ ఇది యాక్చువల్ గా. तो मेरे बेटे को ज्वाइन करने के समय, ज्वाइन करते समय आपको और एक बार मिलूंगा, మళ్ళీ ఒకసారి కలుస్తాను. సార్ ఇప్పుడు అక్కడ కో వచ్చినందుకండి మేరా మేరే ఆ అవుతుంది, బేటా బేటే యాక్చువల్ గా అవుతుందండి। ఉమ్, ఏంటంటే సార్, దీనికి ఒక రూల్ ఉందన్నమాట. హిందీలో ఆ, ఏంటంటే ఆ, పుంలింగ్ అకారాంత్ శబ్ద కే బాద్ అంటే, అది పుంలింగ్ అయి ఉండాలి, అది అకారాంతమై ఉండాలి. ఉమ్, దానికి లింక్ అయిన కారక్ కూడా, ఈ రెండు కలిపి వచ్చినప్పుడు నెక్స్ట్ కారక్ చిహ్నం అంటే కో, కా, కే, కి, మే, పర్, కేలియే, కే సాత్ ఏదైనా కారక్ వస్తే ఉమ్, అకారాంతాలు ఎకారాంతాలుగా మారుతాయి అని రూల్ అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని అలా చెప్పాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా అనాలంటే సార్, మేరే బేటేకో అని అనమాట. మనం అనుకుంటాం సార్ మరి
బేటే అంటే కొడుకులు కదా అనుకుంటారు కదా. ఉమ్, అవునా? కానీ అప్పుడు ఏం రావాలి తెలుసండి, మేరే ప్లూరల్ వచ్చినప్పుడు మేరే బేటోంకో అని రావాలి యాక్చువల్. ఆ, ఓకే సార్. అది అదే కూతురు అనుకోండి ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్, ఉమ్, మేరీ బేటీకో ఏం చేంజ్ అవ్వదు. బేటీ అనేది స్త్రీలింగ శబ్దం కదా, ఉమ్, ఇకారం కదా, అదేం మారదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైంది. చూడండి, మీకు ఇంకో వర్డ్ చెప్తాను చూడండి. ఉమ్, కమరా సార్. కమరా అంటే ఏంటి? గది. గది కదా. ఇప్పుడు ఉమ్, రూమ్ లో ఎవరూ లేరు అన్నాను సార్. ఉమ్, రూమ్ లో ఎవరూ లేరు. రూమ్ ఉమ్, లో అంటే ఆ మే అంటే రూమ్ లో కదా, ఆ, మనం కమరామే అనేస్తాం కదా. అవునండి. కానీ కమరా, అది కమరా అనేది పుంలింగ్ అకారాంత శబ్దం. కాబట్టి పక్కన కారకు వచ్చింది కాబట్టి మనం ఎలా మాట్లాడదాన్ని? కమరే. కమరేమే అనాలి. కమరేమి. కానీ అవును. కమరే అంటే రూమ్స్ అని కాదు ఇక్కడ మళ్ళీ. ఉమ్, అలాగా అలా చాలా డెప్త్ ఉంటుంది సార్ అది. అది యాక్చువల్గా నేను యూట్యూబ్ లో ఒక వీడియో కూడా చేశాను వచన్ మీద. అది గ్రూప్ లో పంపిస్తాను చూడండి. అది ఆ, ఇంత హిందీ అంటే పిచ్చెక్కిపోతుంది కానీ మామూలుగా చెప్తాను మీకు. ఓకే, మామూలుగా మాట్లాడటాకైతే జనరల్ గా సరిపోద్ది. ఆ ఎస్ సార్, ఆ వీడియో చూసాను నేను, నాకు అర్థం కాలేదు అసలు. ఆ అది చాలా డెప్త్ ఉంటుందండి అది. అదేంటంటే వచన్ని మార్చాల్సి వచ్చినప్పుడు, ఆ కారకులు వచ్చినప్పుడు పుంలింగ్ అకారాంత శబ్దాలు ఎకారాంతాలుగా, ఎకారాంతాలు ఉకారాంతాలుగా మారుతేనే రూల్ అన్నమాట. అంత వచ్చినప్పుడు అలా వస్తుంది. నేను మీకు కొన్ని వర్డ్స్ లో కూడా బేటేకో బులావో అని ఒక చోట ఉంటుంది స్టార్టింగ్ లో, బచ్చేకో బులావో ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ లో. అందరావో బాహార్ జావోలో మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారో, అవును సార్. తర్వాత అవును. చిన్న క్లాస్ ఉమ్, అయ్యాక. ఓకే, బచ్చేకో బులావో ఉంటది. నేను తెలుగులో ఏమి ఇచ్చాను? పిల్లవాడిని పిలువు అన్నాం కదా. ఉమ్, పిల్లవాడిని పిలువు అన్నాం. అదేంటి సార్, బచ్చే అంటే ప్లూరల్ కదా. అవునా కదా మరి. మరి ఇక్కడ బచ్చే ఎందుకన్నారు? మీకు ఆ టైంలో అంత నాలెడ్జ్ లేకపోతే క్వశ్చన్ లేదు, స్కిప్ అయిపోయింది. అదే పిల్లల్ని పిల్లవండి అని ఎక్కువ మంది అన్నారు అనుకోండి, అప్పుడు బచ్చోంకో అని బచ్చోం వస్తాం. సార్. ఉమ్, ఆ డౌట్ అది వచ్చింది సార్ నాకు, స్టార్టింగ్ లో అడిగాను మిమ్మల్ని. అడిగారా? ఓకే, నేను మర్చిపోయాను అయితే. యాక్చువల్గా ఏంటంటే మనకు తెలియదు అనుకోండి, సింపుల్ గా ఏం చేస్తాం, ఒకటే కాబట్టి బచ్చాకో బులావ్ అంటాం అంతే. ఇప్పుడు లడకా ఉందనుకోండి, లడకా అంటే అబ్బాయి కదా, కదా. ఇప్పుడు లడకాకో బులావ్ అనేది కామన్ గా అనేస్తారు. కానీ లడకా దీర్ఘం వచ్చింది కాబట్టి దీన్ని లడకే అనేది రూల్ అనమాట, అకారాంత శబ్దం. ఓకే, అంటే హిందీ నేర్చుకోవాలి, ఇంత గ్రామర్ పాయింట్లు నేర్చుకోవాలి, మాట్లాడటాకైతే ఇంత అవసరం లేదు సార్. ఓకే సార్. యా, ఓకే. లాస్ట్ లాస్ట్ రైట్. లాస్ట్ ఎస్. ఎస్ సార్. నేనే సార్ ఇది. यस, महेश जी आ रहे हैं. सो आपने वहाँ ट्रेनिंग लिया सर? तो मुझे मौका देने के लिए प्रसाद महोदय को और सभी को धन्यवाद दे रहा हूँ सर। ఓకే, ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్ సార్ కి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఓకే సార్. సార్. ఎస్ సార్, సార్, బహుత్ చాలా బడియా అండి. చాలా మిస్టేక్స్ ఉన్నాయండి, కరెక్ట్ చేసుకోవాలి కానీ. ఏం లేదు సార్, అవి కామన్ గా ఏంటంటే జనరల్ మిస్టేక్స్ సార్. ఓకేనా? ఉమ్, ఉమ్, జనరల్ మిస్టేక్స్ అవి